నెల్లూరు రామచంద్రాపురం కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నూతన రామమందిర నిర్మాణానికి మంత్రి నారాయణ గ్రూపు నుంచి 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1.7 కోట్లతో నూతన మండప నిర్మాణానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టిందన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు నా అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఆలయానికి స్థలం కేటాయించిన రామచంద్ర నాయుడు, మంకు వెంకటేశ్వర్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. शांति 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 सीतांगा सुंदर कोमलांगी भूगर्भजाता भुवनैक माता पदोवराभ्यां वरदा भवन्तु त्वं तत्पुण्यराजावरणोद्भवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तस्वा विद्याबलं दैवबलं तदेव लक्ष्मीमवृतेन्द्रियगं स्मरामि श्रीलक्ष्मीर्वनजालया वसुमती वाराहिणी वैष्णवी वैदेही वरतारमा भगवती सर्वेश्वरी रुक्मिणी गजकी पायाग्गो भगवान् पुरवधाना सुमुहूर्ते कन्यादान सर्वरिप्रासीनुग्रहं साह्वोक्तं कणबन्धनं दशगुणो आञ्जनेय वर्ग गोविन्द 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 జై శ్రీరామ్. ఈరోజు ఈ వార్డులో రామాలయం యొక్క శంకుస్థాపనకి కార్యక్రమానికి నేను రావటం, మీ అందరితో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క స్థలాన్ని రామచంద్ర నాయుడు తర్వాత మంకు వెంకటేశ్వర్లు గారు, రామచంద్ర నాయుడు అంటే రంగనాయుడు గారి ఫాదర్, వాళ్ళు దాతలుగా ఎప్పుడో ఇచ్చారు దీన్ని ఈరోజు సంజీవ నాయుడు గారి చైర్మన్ ఆధ్వర్యంలో దీన్ని మంచి రామాలయం కట్టడానికి యాక్చువల్గా నిర్ణయించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దీనికి మీరు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా త్వరలో ఇది కంప్లీట్ చేయాలని, మళ్ళా ఈ యొక్క ప్రారంభ కార్యంలో మళ్ళీ నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే టెంపుల్స్ అనేవి కావాలా, భక్తి అనేది పెరగాలి. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టెంపుల్ సర్క్యూట్స్ అని యాక్చువల్గా డెవలప్ చేయాలని ఈరోజు వారు యాక్చువల్గా చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాలని మళ్ళీ భగవంతుడిని ప్రార్థిస్తూ, నా వంతు కూడా నారాయణ గ్రూప్ నుంచి ఒక 10 లక్షలు దీనికి డొనేషన్ ఇస్తానని తెలియజేస్తూ నేను రేపుగా మీకు పంపిస్తాను. నేను వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాను. ఈ దాదాపు 20 ఏళ్ళకి మా ప్రయత్నాన్ని కూడా ఈ రోజుతో మాకు భగవంతుడు మాకు దేవురించి మేము ఇలాంటి వ్యక్తులు పంపించిన సంతోషం. అలాగే మీకు సజెషన్ చెప్పారు. నా కుటుంబం నుంచి కూడా నేను 1 లక్ష రూపాయలు ఈ యొక్క దేవస్థానానికి సభ అనేది ఇప్పుడు పెద్దలు ఇచ్చారు, కానీ మేము పిల్లలు చేయలేకపోయాం. ఈ రోజు అవకాశం ఇచ్చిన 1 లక్ష రూపాయలు మా కుటుంబం తరఫున తప్పకుండా
మా హోమగుండంలో ఎవరు ఇంకా ఏవీ దూరం చేప ఆపండమ్మా. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.